హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే అన్ని జట్లు తమ కెప్టెన్లు మరియు మేనేజర్లు కలిసి మార్చి 20న ముంబైలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్లో ఏం జరగనుంది? ఏవైనా కొత్త నియమాలు ప్రవేశపెడుతున్నారా? సన్ రైజర్స్ అభిమానులకు గ్రేట్ న్యూస్. ఎస్ఆర్హెచ్ జట్టు 2025 ఐపీఎల్ కోసం ఒక సీక్రెట్ వెపన్ను సిద్ధం చేసుకుంది. అతనే యువ క్రికెటర్ అనికేత్ వర్మ. ఎక్కడి నుంచి వచ్చాడు అతను? ఎస్ఆర్హెచ్ ఎందుకు అతను తీసుకుంటుంది? అలాగే రాజస్థాన్ రాయల్స్ అభిమానులు కూడా శుభవార్త. గతంలో వారి బౌలింగ్ అస్త్రంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ మళ్ళీ ఆ జట్టులోకి వచ్చేశాడు. ఐపీఎల్ 2025 ఆక్షన్లో 12,50,00,000కు ఆర్ఆర్ అతను తిరిగి కొనుగోలు చేసింది. కానీ ప్రశ్న ఏమిటంటే, మునుపటి ఫామ్ను మళ్ళీ తెచ్చుకోగలడా? కెప్టెన్సీ ఇస్తామంటే కోహ్లీని ఎందుకు వద్దన్నాడు? అలాగే ఎంఐ ప్లేయర్కు పాకిస్తాన్ బోర్డు ఎందుకు నోటీసులు పంపించింది? అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీసీసీఐ అధికారికంగా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు కెప్టెన్స్ మీట్కు తేదీని ఫిక్స్ చేసింది. మార్చి 20న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ప్రతి ఏటలాగే ఇది కూడా ఓ ప్రీ సీజన్ మీట్ అయితే ఈసారి ప్రత్యేకంగా అన్ని జట్ల మేనేజర్లను కూడా ఆహ్వానించారు. సాధారణంగా కెప్టెన్స్ మీట్ ఓపెనింగ్ మ్యాచ్ జరిగే వేదికల్లో జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా ముంబైలోని ప్లాన్ చేశారు. కేవలం మీటింగ్ మాత్రమే కాదు, ఫోటోషూట్, స్పాన్సర్ల ఈవెంట్స్ కూడా ఇందులో ఉంటాయని సమాచారం. ఈ మీటింగ్లో 1 గంట పాటు బ్రీఫింగ్ సెషన్ ఉంటుంది. అందులో కొత్త మార్పులు, నిబంధనల గురించి వివరించే అవకాశం ఉంది. బీసీసీఐ ఈసారి కొత్త రూల్స్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈసారి 5 జట్లకు కొత్త కెప్టెన్లు ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేల్, ఆర్సీబీకు రజత్ పటిదార్, లక్నో సూపర్ జైంట్స్కు రిషబ్ పంత్, పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్, కోల్కతా నైట్ రైడర్స్కు అజింక్య రహానే ఉన్నారు. ఈ 5 కొత్త కెప్టెన్లతో పాటు పాత కెప్టెన్లు కూడా కొనసాగనున్నారు. ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్కు రుతురాజ్ గైక్వాడ్, రాజస్థాన్ రాయల్స్కు సంజు శాంసన్, గుజరాత్ టైటన్స్కు శుభ్మాన్ గిల్ ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే ఈసారి ప్యాట్ కమిన్స్ ఏకైక విదేశీ కెప్టెన్గా కనిపించనున్నాడు. ఐపీఎల్ 2025 ఈ సీజన్ మార్చి 22న గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో ఈ సీజన్కు తెరలేవనుంది. కాబట్టి ఈ కెప్టెన్సీ మీట్లో ఏవేవి సంచలన విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మరి ఇది ఎలా ఉండగా, ఎస్ఆర్హెచ్ కొత్త సీక్రెట్ వెపన్ అనికేత్ వర్మ 2002 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించాడు. అయితే అతని క్రికెట్ ప్రయాణం మధ్యప్రదేశ్లో నడిచింది. యువ క్రికెటర్గా అండర్-23 టోర్నమెంట్స్లో అదరగొట్టిన అంకిత్ కర్ణాటక జట్టుపై సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత తమిళనాడులో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్లో మరో శతకం నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో భోపాల్ లియోపార్డ్స్ తరపున ఆడిన అంకిత్ కేవలం 5 మ్యాచ్ల్లోనే 204 పరుగులు సాధించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 205కు పైనే ఉంది. అంటే అతని ఆట శైలి ఎస్ఆర్హెచ్లో ఉన్న హెడ్, క్లాసన్ వంటి హార్డ్ హిట్టర్స్ను గుర్తు చేస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అంకిత్ వర్మను ఆయన బేస్ ప్రైస్కి సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ గత సీజన్లో హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్లతో రికార్డు సృష్టించింది. ఆ విధంగా మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించడానికి అంకిత్ను జట్లోకి చేర్చుకుంది. ఇది ఐపీఎల్ సీజన్కు ముందుగా జరిగిన ఎస్ఆర్హెచ్ ఇంటర్ స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో అంకిత్ వర్మ మినీ వండర్ షో ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే 46 పరుగులు చేసి తన మేటి టాలెంట్ను చూపించాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్కి ఇది అదనపు బలం కానుంది. కేవలం బ్యాటింగ్లోనే కాదు, అవసరమైతే తన మీడియం పేస్తో ఒక 2-3 ఓవర్లు కూడా వేసే సామర్థ్యం ఉంది అంకిత్కు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ జట్టుకు డెప్త్ మరింత పెరగనుంది. ఎస్ఆర్హెచ్ జట్టు ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ ఆడనుంది. అంకిత్ వర్మ ఆడతాడా? తన బ్యాటింగ్తో మరోసారి అదరగొడతాడా? వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, అంకిత్ వర్మ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. ఇది ఎలా ఉండగా, జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్కు బిగ్ గేమ్ చేంజర్గా మారతాడా? ఆర్చర్ 2018లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ సమయంలోనే తన యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టాడు. అలాగే 2018 సీజన్లో 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ చూసినట్లయితే 8.36గా ఉంది. అయితే ఈ సీజన్లో బెస్ట్ ఫిగర్స్ 22 పరుగులకు గాను 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 2019 సీజన్లో 11 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఎకానమీ చూసినట్లయితే 6.76గా ఉంది. అలాగే ఈ సీజన్ బెస్ట్ ఫిగర్స్ 15 పరుగులకు గాను 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే 2020 సీజన్లో 14 మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ చూసినట్లయితే 6.55గా ఉంది. అలాగే ఈ సీజన్లో బెస్ట్ ఫిగర్స్ 19 పరుగులకు గాను 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ కోసం అసాధారణమైన ప్రదర్శన ఇచ్చాడు. 14 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీసి అత్యుత్తమ ఎకానమీ రేటుతో పర్పుల్ క్యాప్ పోటీలో నిలిచాడు. అంతేకాదు బ్యాటింగ్లో కూడా మెరిసి 179.36 స్ట్రైక్ రేటుతో 113 పరుగులు చేశాడు. తన అద్భుతమైన
ప్రదర్శనకు గాను ఐపీఎల్ 2020లో MVP అవార్డు కూడా దక్కింది. ఆర్చర్ ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటికీ గాయాలు అతని కెరీర్పై తీవ్ర ప్రభావం చూపించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ రాయల్స్లోకి రావడం అతనికి మంచి రీస్టార్ట్ అవుతుందా? తన యార్కర్లు స్పీడ్తో మరోసారి SRH, CSK, MI లాంటి బలమైన జట్లపై రాజస్థాన్ రాయల్స్కు విజయాలను అందించగలడా? రాజస్థాన్ రాయల్స్ జట్టులో యువ బౌలర్లు ఉన్న నేపథ్యంలో అతను వారికి మార్గనిర్దేశం చేయగలడా? గత కొన్ని సీజన్లుగా గాయాలతో సతమతమవుతున్న ఆర్చర్ పూర్తి సీజన్ ఆడగలడా? ఒకవేళ ఆర్చర్ 2020 ఫామ్ను మళ్ళీ తెచ్చుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2025లో అందరికంటే ప్రమాదకరమైన జట్టుగా మారవచ్చు. ఇదిలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్గా వ్యవహరిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ ఫ్రాంచైజీ రజత్ పటిదార్కు పగ్గాలప్ చెప్పింది. ఈ నిర్ణయం షాకింగ్ అనిపించింది. అయితే ముందుగా కోహ్లీకి కెప్టెన్సీ ఆఫర్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడని తాజాగా యంగ్ వికెట్ కీపర్ జితేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు గత కెప్టెన్ డూప్లిసిస్ను ఆర్సీబీ వదులుకుంది. అతని స్థానంలో మరో కెప్టెన్సీ ఆటగాడిని కూడా తీసుకోలేదు. దీంతో కోహ్లీనే మళ్ళీ ఆర్సీబీని నడిపిస్తాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు కోహ్లీకి ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చిన కోహ్లీ వద్దన్నాడని జితేష్ వెల్లడించాడు. రజత్ ఆర్సీబీకి కెప్టెన్ అయ్యాడనే విషయాన్ని అందరితో పాటు సోషల్ మీడియాలో నాకు తెలిసింది. కానీ ముందే రజత్ పోటీలో ఉన్న సంగతి నాకు తెలుసు. జట్లో ఉన్నప్పుడు ఈ విషయాలు తెలియడం కామనే. విరాట్ బాయ్ ఆర్సీబీకి కెప్టెన్గా ఉండాలని అనుకోలేదు. ఆఫర్ను రిజెక్ట్ చేశాడని జితేష్ పేర్కొన్నాడు. గతేడాది పంజాబ్ కింగ్స్కి ఆడిన జితేష్ను ఈసారి వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది. అయితే మొదట ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లీ వద్దన్నాడని చెప్పిన జితేష్ ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. 2021 ఐపీఎల్ సీజన్లో చివరిగా ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు. 3 ఏళ్ల సారథ్యానికి దూరంగా ఉండడంతోనే కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీకి ఒప్పుకోలేదేమోనని జితేష్ అన్నాడు. అయితే ఇది ఇలా ఉండగా ఆర్సీబీ కెప్టెన్ను ప్రకటించే ముందు కోహ్లీతో చర్చించామని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. కోహ్లీతో జరిగిన చర్చల్లో ఒక వ్యక్తిగా అతను చూపించిన చిత్తశుద్ధి, పరిపక్వత నేను ఊహించిందే. అతనితో మాట్లాడడాన్ని నిజంగా ఆస్వాదించా. అతనికి రజత్ అంటే చాలా ఇష్టం. ఒక వ్యక్తిగా ఆటగాడిగా రజత్ను గౌరవిస్తాడు. ఆ బంధం చాలా ముఖ్యమైందని అనుకుంటున్నా అని ఫ్లవర్ తెలిపాడు. ఇదిలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడే ఆటగాడికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీస్ జారీ చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఈ ఏడాది ఆడుతున్న ప్లేయర్కు లీగల్ నోటీస్ రావడంతో పీసీబీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ స్థానంలో ఈ ఆటగాడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రీప్లేస్ చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బోస్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీస్ అందించింది. ఈ ఏడాది పాకిస్తాన్లో జరిగిన సిరీస్తో బోస్ అరంగేట్రం చేశాడు. PSL వేలంలో పెషావర్ జల్మీ కార్బిన్ బోస్కును సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సౌత్ ఆఫ్రికా పేసర్ లిజార్డ్ విలియమ్స్ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో బోస్తో ముంబై రీప్లేస్ చేసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడేందుకు అంగీకరించి ఇప్పుడు ఐపీఎల్లో ఛాన్స్ రావడంతో అటువైపు వెళ్లడం ఏంటంటూ పాకిస్తాన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మామూలుగా అయితే ఐపీఎల్ కంటే ముందే PSL జరుగుతుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగడంతో ఆలస్యమైంది. ఐపీఎల్ మొదలైన 2 వారాలకు PSL ప్రారంభం కాబోతుంది. దీంతో PSLకు దూరమై ఐపీఎల్లో కొనసాగేందుకు కార్బిన్ బోస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంతోనే పీసీబీ బోస్కు నోటీసులు ఇచ్చింది. మా ఏజెంట్ ద్వారా ప్లేయర్కు లీగల్ నోటీస్ జారీ చేశాం. పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి ఎందుకు విత్డ్రా అయ్యాడో కారణం అడిగాము. కాంట్రాక్ట్ను ఎందుకు బ్రేక్ చేశాడో చెప్పాలని కోరాము. లీగ్ జరిగే సమయంలో రూల్స్ బ్రేక్ చేశాడు. దీనిపై మేమైతే ఏం మాట్లాడాలని అనుకోవడం లేదంటూ పీసీబీ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఆడిన సౌత్ ఆఫ్రికా జట్టు 15 మంది స్క్వాడ్లో బోస్ కూడా ఒకడు. నోకియా స్థానంలో రీప్లేస్మెంట్గా కార్బిన్ బోస్ వచ్చాడు. కేవలం ఒక టెస్టు 2 వన్డేలు ఆడిన బోస్ కెరీర్లో 86 T20 మ్యాచ్లు ఆడాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.